ఏంటి? నువ్వు సోప్ మర్చిపోయి వచ్చావు కదా, ఇద్దామని వచ్చాను. రుద్దమంటావా? నాకు సోప్ అలవాట్లేదు. మరి నీ బాడీ ఏంటి? మార్బుల్ టైర్ మీద మంచి నూనె రాసినట్టు దగదగలాడిపోద్ది. అప్పుడప్పుడు డైనమైట్ తగిలి అలా తయారైందిలే. డైనమైటా అంటే ఏంటి? అదేమన్నా కొత్త రకం సెంటా? సెంట్ కాదు, బాంబులు తయారు చేస్తారు అది. బాంబులా? అయ్యి బాబాయ్, బాంబులకి నీకు సంబంధం ఏంటి? చిన్నప్పుడు నేను బాల్తో కాదు బాంబులతో ఆడుకునేదాన్ని. అయ్యో బాబాయ్, నేను బయటేసిన తర్వాత కనీసం 10 మందినైనా బాంబులతో లేపేసుంటాను. ఇప్పుడు బాంబులు డిఫ్యూజ్ చేసే పని మీద భాసు కొంత పర్సంటేజ్ ఇస్తానని ఇక్కడికి తీసుకొచ్చాడు. బాంబులతో సంబంధం లేకుండా నీ లైఫ్లో నా టైప్ స్టోరీస్ ఏమైనా ఉన్నాయా? అంటే అదే, ఎవరినైనా నాలాగా లవ్ చేసావా అని. ఒక అతన్ని మనసా వాచా కర్మణ ప్రేమించాను. ప్రపంచంలోని ప్రేమికులందరూ అసూయపడేంత గొప్ప ప్రేమ మాది. పెళ్లి కూడా చేసుకున్నాం. చాలా అన్యోన్యమైన దాంపత్యం మాది. కానీ నెల తిరగకుండానే అతను నన్ను ఒంటరిదాన్ని చేసి వెళ్ళిపోయాడు. అయ్యో పాపం, పారిపోయాడా అతను? కాదు, చచ్చిపోయాడు. చచ్చిపోయాడా? ఎలా పోయాడు? బాంబ్ బ్లాస్టింగ్లో. నా దురదృష్టం. ఎవడాడు? మీ ఆయన్ని బాంబేసి చంపేసినాడు. ఆయన ఎక్కడున్నా సరే తీసుకొచ్చి నీ కాళ్ళ దగ్గర పడేస్తా. వాడిని కాలుతో కసపేసి తొక్కేసి కత్తితో కస పొడి చేసి పగ తీర్చుకుంది. కానీ ఎవడు చెప్పు? నేనే. నాన్న ఏంటంటే పిలిచారు? ఐ లైక్ యూ. లైక్ నన్నెందుకు ఇష్టపడుతున్నారు? పైకి అమాయకంగా కనిపించే నీలో చాలా డైనమిజం ఉంది, అందుకని. ఏంటి మనిషి బిహేవియర్? హలో, ఏంటండి? రాత్రికి నేను పిలుస్తాను. చూద్దాం.